నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా విజయనగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్ రావు దేవి దంపతుల కుమార్తె స్నేహ, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ప్రియదర్శినిల కుమారుడు విష్ణుమోహన్ల నిశ్చయ తాంబూల వేడుక. తుఫాన్ తీరం దాటే నేపథ్యంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించామని సీఎం జగన్మోహన్ రెడ్డికి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రైతుల పేరిట చేస్తున్న మహాపాదయాత్రను టీడీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని విమర్శించిన మేయర్ గంగాడ సుజాత. కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సత్యవతి ఆప్కాబ్ నుంచి సీఈఓగా బదిలీ. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్ రావు దేవీల కుమార్తె స్నేహ, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ప్రియదర్శినిల కుమారుడు విష్ణుమోహన్ వివాహ నిశ్చయ తాంబూలాల స్వీకరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. విజయనగరంలోని మెట్రో కన్వెన్షన్ హాల్లో జరిగిన నిశ్చయ తాంబూలాల కార్యక్రమం వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా జరిగింది. దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కంది రవిశంకర్ ప్రియదర్శిని దంపతులు, లక్ష్మణ్ రావు దేవి దంపతులు పరస్పరం నిశ్చయ తాంబూలాలు అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వారి సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోసయ్య, లక్ష్మీ దంపతులతో పాటు చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గజపతివరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల శాసనసభ్యులు అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రరావుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల నుంచి మొత్తం 26 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రవిశంకర్ గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్, కంది విజయసాయి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు, ఆత్మీయ బంధువులు పాల్గొని చిరంజీవులకు ఆశీస్సులు అందించారు. అతిథులను, ఆత్మీయ బంధువులను ఇరు కుటుంబాలు సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు.
తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి అత్యవసరంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సీఎంతో మాట్లాడారు. తీర ప్రాంతాలలో నష్టం జరగకుండా విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, 24 గంటల పాటు పనిచేసేలా అవసరమైన సిబ్బందిని నియమించాలని అన్నారు. అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముందస్తు చర్యలు తీసుకోవడాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఏ సమస్య వచ్చినా తక్షణమే సీఎం క్యాంపు కార్యాలయానికి సమాచారం అందించాలని ఆయన పలు సూచనలు చేశారు. But by and large, all the 4 collectors stay on alert. So wherever required, relief camps they gotta be very liberal. Wherever required, make sure that relief camps are planned. Drinking water packets, please make sure that they're also ordered for. The food packets also they are kept ready. And the most important thing is, all of you have reservoirs, dams and these irrigation structures. Please make sure that there is a watch over them. So that is one severe issue that cannot be ignored. So please make sure that you're very vigilant while you're dealing with the moment these rains are out. We've already initiated this process of repairs to the works, repairs to the roads. So whensoever is required pertaining to these repairs to be attended to, that will be highest priority post recedence of rain. But I think by and large you are doing a pretty good job there. All what I would like to tell you is we are available. Anything that you require, we are only a phone call away. All of us are available. We're just a phone call away. Anything you require, please make sure that you ask for it. అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఎలాంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఎంకు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో వర్షం కురుస్తుందని అన్నారు. 11 తీర ప్రాంత మండలాల్లోని 40 గ్రామాలను అప్రమత్తం చేశామని అన్నారు. నియోజకవర్గ స్థాయి అధికారులను ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు. 25,000 మంది మత్స్యకారులు ఉండగా సముద్రంలోకి వెళ్లకుండా వారిని అప్రమత్తం చేశామని తెలిపారు. భారీ వర్షాలతో ఏ నష్టం జరిగినా వెంటనే గుర్తించి సహాయక చర్యలు తీసుకునేలా సచివాలయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామని సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జేసీ జె వెంకటమురళి, డిఆర్ఓ ఎస్ సరళావందనం తదితరులు పాల్గొన్నారు. 26 mandals, sir. 27 mandals have received rainfall, sir. But there are only 11 coastal mandals, sir. There are 40 villages which are the area of our concern, sir, where we have to activate the SOPs. In fact, we have activated the disaster management SOP across the district, sir. And there is no evacuation, there is no relief camp as of now, sir, operating. But we are careful about it, sir. Now, my mission, sir, man and material logistics, all these 3 aspects of this disaster management plan, all your instructions have been noted, sir. And now, sir, major concern, sir, CPDCL, because we expect some wind also, sir. So, their CPDCL is running toll free, sir, and they are ready with man and material to attend to any kind of disruption in view of heavy rain or wind, sir. During the heavy downpour and post downpour, also post landfall of the cyclone, sir, R&B, Panchayat Raj, irrigation and other line departments, RWS department, they are camping in the village, sir, today. And we have constituency level, mandal level, village level officers, they are camping in the village, sir, at this point of time, sir. We have activated cluster volunteers, secretariat employees, sir, as per the SOP. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి జేఏసీ మహా పాదయాత్ర నేపథ్యంలో చదలవాడ వద్ద లాఠీచార్జ్ విషయమై ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందువల్లే పోలీసులు కల్పించుకోవాల్సి వస్తుందని తెలిపారు. పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగులుపులపాడు మండలం చదలవాడలో మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర పాదయాత్రకు మద్దతుగా రావడం వల్ల శాంతి భద్రతల ఉల్లంఘన జరిగిందని తెలిపారు. పోలీస్ అధికారులు ఆందోళనకారులను హెచ్చరించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు. పోలీసులను నెట్టినందువల్ల అనివార్య పరిస్థితుల్లో పోలీసులు కల్పించుకోవాల్సి వచ్చిందని సోదాహరణంగా వివరించారు. So this is about the reality of the incident. So today at around 11:30 a.m.
at the entrance of Chandawada village, it was observed that one procession of around 250 to 300 members, which was being led by Mr. Alapati Rajendra, who is ex-MLA of Tenali, ex-minister also, and belonging to the Politburo of Telugu Desam Party. He was this procession, which was travelling in the opposite direction to the Padyatra, in the opposite route. So police, which were moving in the front of the real procession, the real Mahapadyatra that was going on, observed this procession, and they saw that there is no permission to any other procession at that time, at that place, on that route, and also dispersed, so that the model code of conduct, which is in place by State Election Commission and Central Election Commission in view of the local body elections and also the MLC elections which are going on, and the whole district is also under model code of conduct. The procession, the members of the procession pushed the policemen who were trying to control this unlawful procession, and they even grabbed the hand of one of the police officers and pushed and dragged him. In this situation, one of the police officers has used his lathi. He swayed the lathi in front of the procession to disperse this unlawful procession and not to hit or charge at any of the members of this procession. As you can see, peacefully trying to just control the procession, how he is being manhandled and pushed by them. Thank you. Here one person is also seen to be trying to grab the radio set from the hands of the circle inspector. Please continue. Procession are also carrying sticks, which is totally in violation of any sort of permission that has been granted. And they have also indulged in manhandling and of one of the officers. They have tried to grab the radio set. They have tried. Some of the members were also carrying sticks. 57 persons who have been granted permission by the Honorable High Court to participate in this procession. This list was submitted by the Amravati Pariyakshan Samiti. And I would also like to emphasize the fact that yesterday one press note was also circulated from the office of SP Prakasham, in which SP Prakasham appealed to all political parties and political leaders to obey the model code of conduct and to adhere to it, which has been enacted by both CEC and SEC, and not indulge in any violation by conducting any political activity in public sphere without taking prior permission. This permission to Padyatra has been granted on the basis of the instructions, the guidelines issued by Honorable AP High Court. Based on this direction, DGP Andhra Pradesh has న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి జేఏసీ మహాపాదయాత్ర ఒంగోలు నియోజకవర్గంలో జరిగింది. చేకూరుపాడు నుంచి త్రోవగుంట జంక్షన్ మీదుగా విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్ వరకు మహాపాదయాత్ర జరిగింది. ఈ యాత్రకు రైతు సంఘాల ప్రతినిధులు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. జేఏసీ చైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహాపాదయాత్రను అడుగడుగున అడ్డుకుంటుందని విమర్శించారు. గ్రామస్తులను రానీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. కానీ పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా చేస్తున్న ఈ యాత్ర అమరావతి రాజధాని కోసమని తెలిపారు. తిరుమలరావు మాట్లాడుతూ శాంతియుతంగా తాము పాదయాత్ర చేస్తుంటే పోలీసులు తాలిబన్లా చూస్తున్నారని విమర్శించారు. కోర్టును అడ్డుపెట్టి ప్రజలను పాదయాత్రకు రానీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. సుధాకర్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో 11వ రోజు యాత్ర విజయవంతమైందని తెలిపారు. యాత్రను ఎవ్వరూ నిరోధించే పరిస్థితి లేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకు లోబడే యాత్ర కొనసాగిస్తున్నట్లు వివరించారు. చదలవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు.
ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మేము రాజకీయ పదవులు ఆశించి ఎక్కడ ఈ పాదయాత్ర చేయడం లేదు. మేము ఒక రాష్ట్ర రాజధాని, అది అమరావతి, మన చరిత్రలో ఈ చరిత్ర హీనులుగా మిగిలిపోకుండా ఉండాలి అని, మన రాష్ట్రానికి ఒక సౌభాగ్యం కలగాలని, మన భావితరాల భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి ఈ పాదయాత్ర సంకల్పించాము. ఈ పాదయాత్ర ఖచ్చితంగా మీ అందరి అభిమానులతోటి జైత్రయాత్ర అవుతుంది. విజయంతో తిరిగి వస్తాం. దేవదేవుని దగ్గరికి ఎన్ని ఆంక్షలు వదిలిపెట్టినా మేము వెళ్ళి చేరుతామని చెప్పేసి మీ అందరి ద్వారా ప్రజల మద్దతు మాకు కావాలని ఇస్తారని ఆశిస్తూ, రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, ఈరోజు వస్తున్న రైతాంగం కానీ, ఈరోజు మేము చేస్తున్నటువంటి పాదయాత్రకి సంఘీభావం తెలపడానికి వస్తూ ఉన్నారు, సహకారం తెలపడానికి వస్తూ ఉన్నారు, సహాయం తెలపడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళకి హక్కు లేదా? ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళే హక్కు లేదా? పౌరులుగా హక్కులు లేవా? పౌరుల యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. దీనిపైన త్వరలోనే మేము కూడా న్యాయస్థానాలకు వెళ్తాం. ఈరోజు ఈ మహాపాదయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళే కాదు, మాకు వచ్చి సంఘీభావం తెలిపే ప్రతి మహిళ కూడా అమరావతి రైతు మహిళతో కన్నీరు గారిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అమరావతి అనే రాజధానిని మా సొంతం అనుకున్నారు. కాబట్టి ఈరోజు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా, అష్టదిగ్బంధం చేసినా కూడా, వాళ్ళు ట్రాక్టర్ కూడా కాదు, కనీసం ట్రాక్టర్ వచ్చే వీలు లేకున్నా కూడా పొలాల వెంబడి వీళ్ళందరూ నడిచి మాకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై సమీపంలో తీరాన్ని దాటింది. భూభాగం పైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడింది. దీని ప్రభావం వల్ల ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. 13వ తేదీన అండమాన్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ పరిశోధన శాఖకు మరో సమాచారం. 17వ తేదీన ఇది మరింత బలపడుతుంది. జిల్లాలో అత్యధికంగా ఒంగోలు, ఉలవపాడులో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైతుల పేరిట చేస్తున్న మహాపాదయాత్రను టీడీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని మేయర్ గంగాడ సుజాత విమర్శించారు. ఈ నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తమ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ కోర్టు అనుమతించింది అమరావతి రైతులకని, అయితే టీడీపీ నాయకులు దానిని తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తెలిపారు. రాజధానిపై చంద్రబాబు నాయుడు రెఫరెండంతో స్థానిక ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు స్పష్టంగా వైసీపీకి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. అయినా టీడీపీ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని అన్నారు. న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరుతో మరి పాదయాత్ర, మరి రైతులు పాదయాత్ర చేస్తున్నట్లు అనేక మీడియా పత్రికల్లోనూ మరి ఛానల్స్లోనూ రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే, మరి న్యాయస్థానంలో 157 మందికి పర్మిషన్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ ఆ గ్రామంలో ఉండే మళ్ళీ హైవేలో ఉండేటువంటి ఊళ్ళను నాయకులందరినీ కలుపుకుంటూ, అంటే న్యాయస్థానం యొక్క కోర్టు ఆజ్ఞలు కూడా ధిక్కరిస్తూ కొంతమంది 157 మంది అంటే ఆ నిజమైన రైతులు కాకుండా రియల్ ఎస్టేట్స్ వాళ్ళే, మరి కొంతమంది మధ్య మధ్యలో ఆగిపోతూ, తర్వాత రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వీళ్ళే పాదయాత్ర చేస్తున్నారు అనేది ప్రజల్లో వచ్చినటువంటి మాట. మరి మీలో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నిజంగా రైతులైతే రైతులే ఖచ్చితంగా మీతో ఏదైనా అన్యాయం జరుగుతుంది మీకు అనేటప్పుడు మీతో కలిసి రైతులు అడుగు వేస్తారు. అయితే ఈనాడు రైతులందరూ కూడా సకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు సకాలంలో కురుస్తున్న వర్షాలు, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయనడానికి ఇది ఒక తార్కాణం. అయితే చక్కని పంటలు పండించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రైతు కూడా మీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు ఈనాడు. కేవలం అక్కడ ఎవరైతే వ్యాపారాలు తగ్గిపోయి అని బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం మీతో కలిసి చేయి కలపడము వాళ్ళ లాభాల కోసం. అలాగే మరికొంతమంది అక్కడక్కడ కూడా ఈ బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ మీతో కలిసి నడుస్తున్నారనేది ప్రజలందరూ గమనిస్తున్నటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనుగడ కోసమో లేదు, వాళ్ళు ఏదో మళ్ళీ మేమున్నాము, మీ మధ్యకి మేము వస్తున్నాము, పార్టీ కూడా బ్రతికించడం కోసం మీరు చేస్తున్నటువంటి వేషాలుగా కనిపిస్తున్నాయి తప్ప నిజంగా మీరు న్యాయ పోరాటం చేస్తున్నట్టు కనిపించడం లేదనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగనే ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్కి మించి మధ్యలో రైతులు కాకుండా వేరే వాళ్ళు జాయిన్ అవ్వడమో తెలుస్తుంది. మరి పగలంతానేమో వేరే వాళ్ళు ఎవరికైతే పర్మిషన్ ఇచ్చి వాళ్ళు పాదయాత్ర చేయకుండా
సాయంత్రం నాటికి మళ్ళీ టెంట్లోకి చేరడం అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అబాస్పాలు అవుతున్నారని ఒక పక్క నవ్వుకుంటున్నారు. అయినా మీరు ఏమాత్రం సిగ్గు లేకుండా ఇంకా ప్రజల యొక్క మన్ననలు పొందడానికి ఏదో రకమైన జిమ్మిక్కులు చేయడం అనేది అందరూ చూస్తున్నారండి. ఇది మీరు మానుకోండి. ఏదైనా ఒక పని చేసి మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఖచ్చితంగా ఆయన చేశారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర, ఎక్కడా కూడా ఇంత ప్రాబ్లం లేకుండా ఏ రకంగా అయితే చేశారు. మీరు కూడా నిజమైన పాదయాత్రలు చేయాలనుకుంటే మరి వారిని మీరు అనుసరించాలి, లేకపోతే గమ్ముగా ఉండాలి తప్ప అనవసరంగా మీరు ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేయొద్దని చెప్పి మనవి చేస్తూ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేసే విధంగా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్లో 08592281400తో పనిచేస్తుందని అన్నారు. 24 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 1077 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓగా ఎస్ సత్యవతి బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఆప్కాబ్ నుంచి పీడీసీసీబీ సీఈఓగా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న కె రాఘవయ్య రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ కేంద్ర బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. బ్యాంకు పరిధిలో డిపాజిట్లను అభివృద్ధి పరుస్తామని అన్నారు. తాను ఆప్కాబ్లో డీజీఎంగా పనిచేసినట్లు ప్రస్తావిస్తూ ఫిట్ అండ్ ప్రాపర్ క్రెడిట్ ఏరియా కింద సీఈఓగా వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు కలిసి పుష్పగుచ్చంతో నూతన సీఈఓను అభినందించారు. బ్యాంక్ సీనియర్ అధికారులు, మేనేజర్లు పాల్గొన్నారు. ఇనిషియల్ కూడా వేశారు సార్. ఈరోజు నేను ఆప్కాబ్ నుంచి అంటే ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా కింద ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా సెలెక్షన్ ప్రాసెస్ జరిగి ఈరోజు సీఈఓగా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ప్రకాశం జిల్లా డీసీసీ బ్యాంక్కి. ఈ బ్యాంక్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2300 కోట్ల నుంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా శక్తి మేరకి విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ చేస్తాను. అలాగే ఎంప్లాయీస్వి ఏమన్నా రిక్వెస్ట్లు అలా ఉంటే కూడా ఈ బ్యాంకింగ్ ఎంత డెవలప్ చేసుకుంటే వీళ్ళ రిక్వెస్ట్లు అంత ఎక్కువగా కన్సిడర్ చేసుకుంటే, ఎందుకంటే లాభాల బాటలో నడిస్తేనే మనము ఏదైనా కానీ బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయాలన్నా కానీ ఉంటుంది. ఆ దిశగా నేను 100% నా సాయశక్తుల మేరకి చేస్తానని చెబుతున్నాను. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రలో పాల్గొనేందుకు వెళుతున్న అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ను మేదరమెట్లలో అడ్డుకున్నారు. ఈ విషయంపై గొట్టిపాటి స్పందిస్తూ పోలీసులు అంటే అందరినీ సమాన దృష్టితో చూడాలే గాని ఏకపక్షంగా ఉండకూడదని అద్దంకి సిఐ రాజేష్కు హితవు చెప్పారు. నాగులుపులపాడు మండలంలో జరుగుతున్న పాదయాత్రలో పాల్గొని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. వాళ్ళ యాత్రలు బ్రహ్మాండంగా జరుగుతూ మాది జరగకూడదు. పోలీస్ అంటే ఇద్దరు సమానమైన ఉండాలి. ఒకరికి ఒక రూలు ఒకరికి ఒక రూలు ఉండకూడదు. అన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని కావాలండి అని పెట్టండి. ఏం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వదిలేసి అందరం వెళ్ళిపోతాం. సచివాలయం నుంచి ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు సత్వరం అందేలా పనిచేయాలని డిఆర్డీఏ పీడీ బాబురావు తెలిపారు. తర్లపాడు మండలం సీతానాగులవరం గ్రామ సచివాలయాన్ని పీడీ బాబురావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనకి 23 సార్. మీరే మెయింటైన్ చేస్తారు? ఇవన్నీ నేనే మెయింటైన్ చేస్తాను. కాపన్ ఇస్తాము. మనకి లాస్ట్ ఇయర్ 21 ఉన్నాయి సార్. అందులో ఇద్దరు డెత్ అయ్యారు. ఈ ఇయర్ ఇద్దరు కొత్తగా యాడ్ అయ్యారు. మళ్ళీ 21
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ మండల స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ వారు పనిచేసే కేంద్రాల్లో ఉండాలని వ్యవసాయ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. జేడీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఇప్పటికే వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులను రైతులకు అందుబాటులో ఉండమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మెట్ల పైర్లు సాగు చేసిన రైతులు పొలంలో నీరు నిలబడితే నీటిని బయటకు పంపి ఎకరానికి 5 కిలోల యూరియా 2 కేజీల ఎంఓపీ చల్లాలన్నారు. వీటితో పాటు పొటాషియం నైట్రేట్ను లీటర్ నీటిని 5 గ్రాములు చల్లి పిచికారీ చేయడం వల్ల పంట నష్టం జరగకుండా ఉంటుందన్నారు. డిప్రెషన్ అనేది ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం వారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ముఖ్యంగా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్లో ఉండాలా. వారికి ఎటువంటి సెలవులు కూడా ఇవ్వడం జరగదు. ఎందుకంటే మనకి తుఫాను అలర్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం వారు. దీంట్లో భాగంగా రైతులకు అందుబాటులో ఉండి ఎక్కడైనా ఎటువంటి నష్టం పంట నష్టం ఏదైనా జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ తీసుకోవడానికి వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం వారు మరియు మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం రైతులకి అదేవిధంగా అధికారులకు కూడా ఈ మెసేజ్ని మనం వాట్సాప్ ద్వారా కూడా మనం అందజేస్తున్నాము. ఫిజికల్గా కూడా మనం రైతులకి తెలియజేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి ఈ విషయాలను తెలియజేస్తున్నాం. ఎక్కడన్నా కానీ ఎక్కువ వర్షపాతం పడి పొలాల్లో నీళ్లు నిలబడ్డట్టయితే వాటిని ఇమీడియట్గా డ్రైన్ అవుట్ చేయటం, అదేవిధంగా కొంచెం తెరపిచ్చిన తర్వాత యూరియాని అదేవిధంగా ఎకరానికి 5 నుంచి 10 కేజీలు యూరియా, ఒక 2 కేజీలు సూపర్ మనకు ఎంఓపి వేయవలసిందిగా రైతులకి తెలియజేస్తున్నాం. దీనివల్ల పంట ఇమ్మీడియట్గా తిప్పుకొని మనకి మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నూతనంగా అమలు చేస్తున్న సాంకేతిక విధానాలను అవగతం చేసుకుని పథకాన్ని వేగవంతం చేయాలని డ్వామా పీడీ సీనారెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకంతో ఇప్పటి వరకు టీసీఎస్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఎన్ఐసి వారి సాంకేతికతను అవలంబించనున్నారు. దీంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్, సాంకేతిక సహాయకుడు, ఏపీడీలకు అవగాహన కార్యక్రమం ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ వెంకటరామరెడ్డి, రిసోర్స్ పర్సన్ ఏపీడీ భవానీలు పాల్గొన్నారు. తర్వాత 15 నుంచి అయిపోతుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫీల్డ్ స్టాఫ్ కూడా మనం ప్రీవియస్ కూడా చెప్తానే ఉన్నాను. ఈ ఈసీలు మీరు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వర్క్ టర్న్ అవర్ పెంచుకోవాలి. ఇది ఖచ్చితంగా మీరు ఫీల్డ్లో చెప్పాలి. ఇదివరకులాగే ఎంతమంది అని చెప్పి కాన్సన్ట్రేట్ చేయండి. ట్రైనింగ్స్ లో కూడా మీరు అదే వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి ఫీల్డ్ స్టాఫ్. ఎందుకంటే రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. ఫీల్డ్ వేసేకర్స్ లో కూడా కామన్ పీపుల్ లో రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం పని చేసినంత డబ్బులు వస్తాయి, పని చేయాలి అనేది ఇప్పటి నుంచే మీరు ఇంజెక్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 2 నెలల్లో మీరు అదంతా కూడా జనాలకి జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ అన్నారు. వర్షాలు పడే సమయంలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. గృహాలలో 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న ఉపకరణాలను ఉపయోగించాలని సత్యనారాయణ తెలిపారు. యాక్చువల్గా ఐరన్ పోల్స్ వల్ల ప్రమాదాలు ఉండవు. ఎందుకంటే గత 70 ఏళ్ళ 80 ఏళ్ళ నుంచి కూడా మన ఎలక్ట్రిసిటీ సప్లై ఫస్ట్లో మొత్తం కూడా ఐరన్ పోల్స్ మీదే ఉండేవి. ఈ ఐరన్ పోల్స్కి ఎందుకు ప్రమాదాలు జరుగుతాయంటే ఆ పోల్ నుంచి సర్వీస్ వైర్లు 10-15 సర్వీస్ వైర్లు మనం తీసుకుంటాం. అవి 10 ఇయర్స్కి ఒకసారి మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏమంటే వర్షానికి తడిచి ఎండకి ఎండి బ్రిటిల్ అయిపోయి దాని మీద ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా వెళ్ళిపోయి అది ఐరన్ పోల్కి ఏదైనా లైట్గా టచ్ అయిందనుకోండి, టచ్ అయినప్పుడు లీకేజ్ కరెంట్ వల్ల షాక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మాత్రం అవుతాయి. అటువంటి వాళ్ళు ఏంటంటే ఐరన్ పోల్ దగ్గర ఉన్నోళ్ళు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ సర్వీస్ వైర్ కంపల్సరీగా మార్చుకోవాలి. అట్లా ఏదైనా మా దృష్టికి వస్తే ఐరన్ పోల్ పబ్లిక్ ప్లేస్లో ఉన్న పోల్ అయితే అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి డిపార్ట్మెంట్ కాస్ట్ తోటి మనం మారుస్తాం. అట్లాగే వాళ్ళు ఇంటి మొత్తానికి కూడా
3 పిన్ ప్లగ్స్ మాత్రమే వాడాలి. 3 పిన్ ప్లగ్స్, 3 పిన్ సాకెట్స్ మాత్రమే వాడాలి. జిఐ వైర్ కంపల్సరీ ఎర్త్ వైర్ రన్ చేస్తూ దాన్ని వాళ్ళ మీటర్ దగ్గర ఒక చోట సురక్షితంగా ఎర్తింగ్ చేయాలి. ఇన్ కేజ్ ఏదన్నా లీకేజ్ కరెంట్ ఉంటే భూమిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అవి చేయాలి. తర్వాత అట్లాగే ఏదైనా రిపేర్ అన్నారు, రిపేర్ అనేవి అది ఎలక్ట్రికల్ సంబంధించిన నిపుణుల చేతనే చేయించుకోవాలి. నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనులను జనవరి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఈ సుందరరామరెడ్డి తెలిపారు. ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులను వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. క్లాప్స్లో భాగంగా ఇంటింటికి 3 చెత్తబుట్టల కార్యక్రమం వేగంగా జరుగుతుందని తెలిపారు. త్వరలోనే చెత్త సేకరణ ఆటోలు పూర్తి స్థాయిలో రానున్నాయని తెలిపారు. సంస్థలో 5 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. పాత 4 అర్బన్ హెల్త్ సెంటర్ రెనోవేషన్కి కూడా గవర్నమెంట్ 10 lakhs ఫర్ ఈచ్ అర్బన్ హెల్త్ సెంటర్కి శాంక్షన్ చేయడం జరిగింది. 4 అర్బన్ హెల్త్ సెంటర్స్ రెనోవేషన్ చేయడం జరిగింది. రిగార్డింగ్ న్యూ అర్బన్ హెల్త్ సెంటర్స్ 4 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒకటేమో స్లాబ్ అయిపోయింది, 2 లింటిల్ లెవెల్లో ఉంది, 1 ప్లింత్ బీమ్ లెవెల్లో ఉంది, 1 స్లాబ్ ఉంటుంది. కొద్దిగా అనివార్య కారణాల వల్ల సైట్ లేట్ అవటం వల్ల లేట్ అయింది. ఇప్పుడు అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. ఈ 5లో 4 డిసెంబర్ ఎండింగ్కి కంప్లీట్ అవుతాయని ఆశిస్తున్నాము. 1 జనవరి ఎండింగ్కి అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము. అలానే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఒంగోలు నగరపాలక సంస్థకి 2 స్టేషన్స్ శాంక్షన్ అయినాయి. ఒకటి రంగుల ఫ్యాక్టరీ దగ్గర ఒకటి స్టార్ట్ అయింది. రెండోది వర్మీ కంపోస్ట్ కొత్తమామిడిపాలెం రోడ్లో ప్లాన్ చేస్తున్నాము. అది 2-3 రోజుల్లో ఫైనల్ అవుద్ది. దాని తర్వాత ఆ 2 కూడా కంప్లీట్ డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ అవుతాయి. అలానే ఆటోలు కూడా ఇంకా 10-15 రోజుల్లో మనకి 81 ఆటోలు ఒంగోలు నగరపాలక సంస్థకి శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఈ నెలాఖరికి వస్తాయని ఆశిస్తున్నాము. దాని తర్వాత బిన్స్ కూడా 2,40,000 బిన్స్ వరకు 1,60,000 బిన్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. వాటిని డివిజన్లలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. వీటన్నీ వచ్చేస్తే ఇంకా గార్బేజ్ ఫ్రీ సిటీ, బిన్ ఫ్రీ సిటీగా ఒంగోలు నగరపాలక సంస్థను కూడా తీర్చిదిద్ది తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి ఎక్కడికక్కడ సెగ్రిగేషన్ చేసే ప్లాన్ చేస్తున్నాము. అవన్నీ వచ్చేళ్ళకి డిసెంబర్ 1st వీక్కి అన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. రైతులు వేసుకున్న పంటలకు పురుగులు క్రిమిసంహారక మందుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నెట్ క్యాప్ డీజీఎం హరనాథ్ బాబు అన్నారు. పంటలపై చీడ పురుగుల ప్రభావితం చేయకుండా సోలార్ ఇన్సెక్ట్ ట్రిప్, సోలార్ అల్ట్రా లైట్ పరికరాన్ని రైతులకు తక్కువ ధరలకు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ సోలార్ వినియోగం పట్ల మక్కువ పెరుగుతుందని అన్నారు. కరెంటు కోతల సమయంలో సోలార్ ప్లేట్లు ఎంతో ఉపయోగపడతాయని హరనాథ్ బాబు తెలిపారు. మరి జిల్లాలో రైతులు వారు వేసుకున్నటువంటి పంటలు అవి చాలా పంటలు కూడా పురుగుల వల్ల చాలా నష్టం జరుగుతుంది. మరి వాటికి ఈ క్రిమిసంహారక మందులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. మరి వాటిని తగ్గించడం కోసం ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాపర్స్ అని మా దగ్గర ఉన్నాయి. అవి పెట్టుకున్నట్టయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఏ విధమైనటువంటి క్రిమిసంహారక రసాయనాలు ఉపయోగించకుండా కేవలం సోలార్ అల్ట్రా లైట్స్ తోటి ఈ క్రిమిసంహారక ఈ క్రిములన్నీ కూడా దాంట్లో పడతాయి. దానివల్ల రైతులకు కానీ పొలాలకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వన్ టైం ఇన్వెస్ట్మెంటు. ఒక్కొక్క సోలార్ ఇన్సెక్ట్ ట్రాపర్ ఖరీదు వచ్చేసి 6,300 అవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే కరోనా ప్రభావం అనేక రంగాలపై పడడంతో రంగాలు భారీ స్థాయిలో నష్టాలను చవిచూశాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. లాక్డౌన్ అనంతరం కూడా కరోనా వైరస్ అనేక రంగాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. కరోనా నేపథ్యంలో జిల్లాలో స్తంభించిపోయిన భవన నిర్మాణ రంగంపై ప్రత్యేక కథనం.
అనంతరం కూడా భవన నిర్మాణం పూర్తిగా స్తంభించింది. ఓవైపు కరోనా ప్రభావం, మరోవైపు భారీగా పెరిగిన ధరలతో నిర్మాణ రంగం డీలా పడింది. ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించే ఈ రంగం నేడు వెలవెలబోతోంది. వీటికి తోడు ఇనుము, సిమెంట్, ఇసుక ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుడు సొంత ఇంటి కల భారంగా మారింది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇళ్లు కట్టుకోవాలన్న ఆశ నిరాశగా మిగిలిపోతుంది. ఐరన్, సిమెంట్, ఇసుక ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మార్కెట్లో ఇనుము ముట్టుకుంటే కాలిపోతుంది. ప్రస్తుతం ఇనుము ధర సామాన్య ప్రజలకు కొనలేంత స్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇనుము ధరలో భారీగా వ్యత్యాసం కనబడుతుంది. ప్రస్తుతం టన్ను ఇనుము ధర మార్కెట్లో 40 నుంచి 45 వేలుగా ఉంది. ఇనుము రకాన్ని బట్టి మార్కెట్లో అమ్ముతున్నారు. టీఎంటీ వైజాగ్ స్టీల్ ధరలు 50 వేల నుంచి 60 వేల వరకు నడుస్తుంది. ఇటీవల మళ్లీ క్రమంగా ధరలు పెరిగాయి. సమీప భవిష్యత్తులో ఈ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారీగా పెరిగిన ఇనుము ధరతో ప్రముఖ కంపెనీకి చెందిన ఇనుము సరఫరా ఆగిపోయింది. భవన నిర్మాణ రంగంలో ప్రధానమైంది సిమెంట్. ప్రస్తుతం సిమెంట్ ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. కరోనా ప్రభావంతో సిమెంట్ ధరలు రెట్టింపు అవడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. గతంలో 250 రూపాయలు ఉండే సిమెంట్ ధర ఇప్పుడు కంపెనీకి చెందిన రకాన్ని బట్టి 350 రూపాయలు పైమాటి. భారీగా పెరిగిన సిమెంట్ ధరలను ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయి. వీటికి తోడు అనేక మార్లు సిమెంట్ రేట్లు పెరగడంతో సిమెంట్ సిండికేట్ వ్యవస్థీకృతమైంది. సిమెంట్ సిండికేటర్ల దోపిడీని అడ్డుకుంటే కొంతమేర సామాన్యుడిపై భారం తగ్గుతుంది. ప్రధాన వనరుల్లో ఒకటైన ఇసుక ఇప్పుడు దొరకడం కష్టంగా మారింది. ఉచితంగా ఇసుకను అందిస్తామన్న ప్రభుత్వాలు ఇప్పుడు వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఇసుక అందని ద్రాక్షలా మారింది. ప్రస్తుతం టన్ను ఇసుక ధర 3,000 పైగా పలుకుతుంది. నల్లబజార్లో అయితే వీటి ధర రెట్టింపు స్థాయిలో ఉంది. ఒకప్పుడు విచ్చలవిడిగా దొరికే ఇసుక ఇప్పుడు కంటికి కనబడని వస్తువులా మారింది. ఇసుక అక్రమ రవాణాను అరికడితే తప్ప ఇసుక దొరికే పరిస్థితిలో లేదు. పెరిగిన ధరలకు తోడు భవన నిర్మాణ కార్మికుల కూలీ పెరిగిపోయింది. గతంలో కూలీ ధర 600 రూపాయలు ఉంటే ప్రస్తుతం 1000 రూపాయలకు చేరింది. పెరిగిన కూలీ రేట్లు అదనపు భారం పడడంతో నిర్మాణదారులు హడలెత్తిపోతున్నారు. ప్రభుత్వం ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణదారులు వేడుకుంటున్నారు. దీని ప్రభావం వల్ల భవన నిర్మాణ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ రంగంపై ఆధారపడిన వేలాది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నాయి. దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీలో ఉన్న ఇత్తడి దినకర్ సతీమణి ఇత్తడి సునీత ప్రచారం చేశారు. ప్రచారానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ విచ్చేశారు. బాలాజీ మాట్లాడుతూ 20 వార్డుల్లో 8వ వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన 19 వార్డులు టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. రాత్రి నుంచి దర్శిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ నగర పంచాయతీలు తిరుగుతున్నాను. రాత్రి 12, 16 వార్డులు తిరిగారు. ఉదయం 13, 14, 15 తిరిగారు. ఇప్పుడు 3లోకి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఊహించడానికి వీలైనంత గొప్పగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు సైకిల్ గుర్తుకు ఓటేయాలి. 3వ వార్డులో కూడా మన ఇత్తడి సునీత పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నా తెలుగుదేశం పార్టీకి మా ఓటు. ఇంత స్పందన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా భారీగా జనం. దక్షిణ కాశీగా పేరు పొందిన రామతీర్థం పుణ్యక్షేత్రంలోని శ్రీకృష్ణ స్వామి ఆశ్రమంలో త్రిముఖ దుర్గామల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.
కలసంపై రొట్టించండి. పూజయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి అన్నప్పుడు అక్షతలు వేస్తూ ఉండాలి. స్థాపయామి పూజయామి వేటపాలెం పొట్టి సుబ్బయ్యపాలెంలో గోవా నుంచి అక్రమంగా వచ్చిన 156 కేసుల మద్యాన్ని సెబ్ అధికారి ఆవులయ్య ఆధ్వర్యంలో సీజ్ చేశారు. నిందితుడు ప్రళయ కావేరి వెంకటేశ్వర్లతో పాటు కంటైనర్ డ్రైవర్ రావిళ్ల విప్లవ్ను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ 13 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. మల్లిక గవర్నర్ జిల్లా ఎస్పీ మల్లికా గాగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకి, అదేవిధంగా మా జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకి, అదేవిధంగా ఏసీ ఎక్సైజ్ అండి శ్రీరామచంద్రమూర్తి ఏసీ గారికి రాబడిన సమాచారం మేరకి, వీళ్ళ ఆదేశాల మేరకి రాత్రి మా చీరాల ఎస్సీబీ ఇన్స్పెక్టర్ సోమయ్య మరియు వీరాంజనేయులు వాటిల్లో రాయల్ మాల్ట్ విస్కీ 28 బాక్సులు, బాంబే రాయల్ విస్కీ 50 బాక్సులు, ఇంపీరియల్ బ్లూ బ్లెండెడ్ గ్రీన్ విస్కీ 5 బాక్సులు, మ్యాన్సన్ హౌస్ బ్రాందీ 20 బాక్సులు, మెక్డోవల్స్ నెంబర్ 1 రిజర్వ్ విస్కీ 15 బాక్సులు, మొత్తం 118 బాక్సులు, మొత్తం 156 బాక్సులు అండి. వీటిల్లో 118 బాక్సులు 180 ml నిప్పు బాటిల్ అంటాం, క్వార్టర్ బాటిల్ అంటాం. అవి 6120 బాటిల్స్ అండి. నిప్పులు అయితేమి, ఫుల్ బాటిల్ అయితేమి, నిప్పు బాటిల్ అయితేమి. వీటి విలువ ఇది గోవాలో చాలా చీప్ అండి. వీటి ధర మొత్తం దీని విలువ 6120 బాటిళ్ల విలువ వచ్చేసి కేవలం 3,39,000 మాత్రమే. అదే మన దగ్గర అమ్మే రేట్తో వేసుకుంటే 13,52,000. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా విజయనగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు దేవి దంపతుల కుమార్తె స్నేహ, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ప్రియదర్శినిల కుమారుడు విష్ణుమోహన్ల నిశ్చయ తాంబూల వేడుక. తుఫాన్ తీరం దాటే నేపథ్యంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించామని సీఎం జగన్మోహన్ రెడ్డికి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రైతుల పేరిట చేస్తున్న మహాపాదయాత్రను టీడీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని విమర్శించిన మేయర్ గంగాడ సుజాత. కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సత్యవతి ఆప్కాబ్ నుంచి సీఈఓగా బదిలీ. శ్రీ సత్యానుసులో నేటి మాట. ప్రపంచంలో అందమైన వారిని ఎంచుకోవద్దు, మన ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకుందాం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.